నేను ఆవిడతోని రిలేషన్షిప్లో ఒకప్పుడు ఉన్న మాట నిజమండి, అస్సలు అబద్ధం కాదు. ఉన్న 2017 తర్వాత 16-17 ఆ తర్వాత నుంచి మా ఇద్దరికి ఎటువంటి శారీరక సంబంధం కానీ ఏమీ లేదండి. నేను ఒకటే భయపడింది ఏంటంటే, నా ఇండస్ట్రీలో రెప్యుటేషన్, అంటే ఇంత కష్టపడి సినిమాలు చేసుకొని ఒక స్థాయికి వచ్చిన రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది ఏంటి. అండ్ ఆమె ఎప్పుడు కూడా ప్రతిదానికి బెదిరిస్తూ ఉండేది, ఇచ్చేస్తూ ఉండేది. సో పచ్చిగా చెప్పాలంటే మూసుకొని కూర్చున్నానండి, రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందని భయంతో. అది నిజం. ఇప్పుడు ఇంకా దెబ్బతిన్నాక లేదండి, మీ అందరికీ తెలుసు జరిగింది. నేను కూడా ఇప్పుడు నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా, అందులో ఎంత మీరు ఖచ్చితంగా మీరు అందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది, ఈజీగా తెలిసిపోద్ది మీకు. మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు 5 నిమిషాల పని. మీరు ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమవుతుంది నిజమేంటి అనేది. నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి. ఏమండి, నేను ఆమెతో సినిమా చేశాను, కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య ఇవి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో, ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి. అంటే ఏంటి, ఏం నేను అడగలేదండి. ఈమె చాలా గట్టిగా బెదిరించింది, చాలా గట్టిగా బెదిరిస్తే వాళ్ళు కంప్లైంట్ ఇసుకుంటారండి. అది వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, నేను ఇస్తానండి నా సైడ్ నుంచి. అంటే ఇప్పుడు 11 ఏళ్ళు, అంటే దాదాపు 10 నుంచి 11 ఏళ్ళ మీరు రిలేషన్లో ఉన్నారని ఆమె చెప్తుంది. పరిచయం అండి. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు చాలా సింపుల్. ఎందుకంటే నేను వచ్చేసి ప్రశాంతంగా నేను ఉంటున్నా, నేను బతుకుతున్నా, నేను ప్రశాంతంగా ఉంటున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి, అడుగుద్దండి. మీకు మళ్ళీ అందరికీ చెప్తున్నాను, ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే 8 ఏళ్ల క్రితం మీకు చూపిస్తా. 8 ఏళ్ల క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి. మస్తాన్ సాయి అన్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర. రాజధాని గారు ఎందుకు అడుగుద్ది ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడు లావణ్య ఒకటే సార్, ఇంతకీ మస్తాన్ ఎవరండి? మస్తాన్ గురించి ఆమె ఇప్పుడు ఆమె ఆయనతోనే ఉంటుందండి రిలేషన్లో. తర్వాత మస్తాన్ సాయి తోటి రిలేషన్. అవునండి. ఇప్పుడు మీ ఫ్లాట్ లో ఆమె ఉందనేది అవునండి, నిజం అండి. మీరు ఎందుకు వదిలేశారండి? నేను ఫ్లాట్ వదలలేదండి. ఆమెకి డ్రగ్స్ అలవాటు, ఆమె చుట్టూ ఉండే మనుషులు వీళ్ళందరూ కూడా చాలా చెత్త. అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసిందండి, గ్రాడ్యుయేట్ ఉంది. రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ పాడవద్దు అని భయంతో మూసుకొని నేనే బయటికి వెళ్ళిపోయానండి. వదులుకోవడానికి సిద్ధంగా లేనండి. నేను అసలు ఏమీ మాట్లాడలేదు, ఏమీ లేదు. మరి మల్హోత్రా ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది? ఆ ఆడియోలో కూడా ఉంది, తను చెప్తోంది నన్ను చంపేస్తాం, కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి తను కంప్లైంట్ లో పేర్కొంది లావణ్య. ఇదే మల్హోత్రా ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈవిడ నేను మళ్ళీ చెప్తున్నానండి. సో ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్. సో ఆవిడని బెదిరించిందండి, వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడింది. ఇదంతా జరిగింది, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి. ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్. ఇంకోటి క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నేను పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు, కానీ ఆమె చెప్తున్నటువంటి వాటిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారు. ఏమంటే పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశానని ఒక దగ్గర చెప్తుంది, మాకు ఆల్రెడీ పెళ్లి అయిందని ఇంకో దగ్గర చెప్తుంది. గుడిలో పెళ్లి చేసుకున్నా అది చెప్తే అబద్ధం చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధమైనా చెప్తారండి. నేను నించొని నిజం చెప్తున్నా. నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరి వెళ్ళిపోదాను కదా, నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కారు ఎక్కానంటే మా డ్రైవర్ తెలియక తీసాడు. అందుకే డ్రైవర్ని కూడా దిగమన్నా అప్పుడైనా సరే 1 మినిట్ ఆగుతారు మాట్లాడి వచ్చేద్దాం అని చెప్పి. నాకు అసలు మీడియా అవాయిడ్ చేద్దాం. మీరు లావణ్యతో సార్, అయితే మీరు లావణ్యతో రిలేషన్షిప్ వదులుకోవడానికి కారణం ఏంటి? తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా, లేకపోతే ముందు నుంచే వదులుకున్నారా? ఏమండి, 2-3 ఏళ్ళు అంత బాగానే ఉంది. ఆ తర్వాత మా దగ్గర ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి. అండ్ ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి. ఏంటండి మీకు మీ పేరెంట్స్కి చాలా చాకరీ చేశాను నేను, నన్ను పట్టించుకోలేదు వాళ్ళు. మళ్ళీ చెప్తుంది అబద్ధం.
అబద్ధం. ఆ ఇంట్లో మాకు సినిమా మొదలైంది ఎప్పుడండి? సంవత్సరం క్రితం అండి. సంవత్సరం కూడా ఓకే. రాజ్ తరుణ్ మీ పైన వచ్చిన ఆరోపణల మీద మొత్తం మార్చా ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. అదే మీరు అంత గట్టిగా అడిగితే భయం వేసిందండి. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్లో కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. చెప్పండి. సరే వెళ్ళిపోతాం. సో నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చినప్పుడు, సినిమా గురించి వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచి మీరు పెళ్లి చేసుకుందామనే రిలేషన్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారా? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి. అప్పట్లో ఉండేదండి, 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. కాబట్టి మీరు అడిగే విధానం బట్టి ఎక్కడికి కాదు సార్, ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి తనతో రిలేషనా, లేకపోతే తనతో రిలేషన్లో ఉన్న తర్వాత నుంచి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంది? కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వెల్ మేబీ అయితే బాగుంటుంది, మంచిది, డెఫినెట్లీ బాగుంటుంది, అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి. అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ, ఇప్పుడు పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదండి. మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మీతో రిలేషన్లో ఉన్నప్పటి నుంచే డ్రగ్స్ అలవాటా సార్ ఆమెకు? మీతో రిలేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చింది? 2-3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ యావండి ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఎట్లా అంటే ఇప్పుడు ఏమండి, మేము కలిసి సినిమా చేసాం. అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందండి. అందరికీ ఫోన్లు చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశానని చెప్తాను. నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాతే మాట్లాడతాను. సార్, ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది, దానిపైన మీరు ఏం చెప్తారు? అంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదే అండి, మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పింది అంటున్నారు. ఇందాక మీరేం అడిగారు? పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు. ఓకే అని చెప్తున్నారు. సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలుగుతున్నాను? అంటే ఇప్పుడు నేను నిజం సంబంధం లేనప్పుడు మీ ఫ్లాట్లో తనని ఇన్ని సంవత్సరాల పాటు ఏమండి, రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది, ఎందుకు రచ్చలు, ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అని మాత్రం భయపడి లేదండి. మీరు గుళ్ళో పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. ఏమండి, అదే అంటున్నా, మీతోని మేము పెళ్లి చేసుకుందాం అని చెప్పింది, ఈయనతోని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది. ఏది నిజం అండి? అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసేవాళ్ళు. ఏమండి, కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్ని అలవాటు. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు. అంటే ఆ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. గణపతి పూజ చేస్తారంటే పెళ్లి చేసుకుంటే చేస్తారు కదా? కాదండి, మీకు గణపతి పూజ పెళ్లి చేసి చేస్తారా? గణపతి పూజ చేయడానికి పెళ్లికి సంబంధం ఏంటంటే, ఏమంటే ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం అండి. ఒకే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు బయటికి వెళ్ళి కూర్చొని ఎక్కడన్నా పూజ చేస్తాను అనలేం కదా. ఎందుకు సార్, ఎందుకు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది? ఇద్దరు రిలేషన్లో చెప్పా కదా అప్పట్లోని. తెలుసు, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఓకే, మా పేరెంట్స్ కూడా పరిచయం. ఈ లావణ్య తమ్ముడు మీతో డబ్బులు తీసుకోవడము, డబ్బులు అడగడం మీద మీకు నేను కంప్లైంట్ ఇస్తానండి, మొత్తం స్టేట్మెంట్ అనేది కంప్లైంట్ అన్ని ఇస్తాను. ఇచ్చిన తర్వాత మొత్తం రేట్ చేసినప్పుడు ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా పిలిచారా మీరు? లావణ్యకి సెటిల్మెంట్ చేస్తామని ఏం సెటిల్మెంట్ అండి? ఈ విషయం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తా అన్నప్పుడు ఆమె చెప్పినప్పుడు ఆమె నాతో చెప్పలేదండి.
నేను సెటిల్మెంట్కి నేను అవి ఎప్పుడు మాట్లాడలేదండి. ఆమె కూడా నాతో మాట్లాడలేదు. ఈమె ఆవిడకి ఫోన్ చేసిందండి. అది మళ్ళీ అదే సారీ అది కూడా మళ్ళీ చెప్తున్నా, అది ఆమె కంప్లైంట్ ఫైల్ చేస్తుంది. ఇట్స్ నాట్ రైట్ ఫర్ మీ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్. 11 ఏళ్ల రిలేషన్లో ఏనాడు రాజ్ తరుణ్ని ఇబ్బంది పెట్టని లావణ్య ఈ రోజే ఎందుకు కంప్లైంట్ చేయడానికి వచ్చింది? ఈ రోజే ఇవన్నీ వాస్తవాలు ఎందుకు బయట పెట్టింది? ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. సరే, ఏనాడు ఫిర్యాదు చేయని లావణ్య 11 ఏళ్ల తర్వాత ఈ రోజు ఎందుకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది? రాజ్ తరుణ్ గురించి ఎన్నో విషయాలు ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే అండి నాకు తెలిసే అండి, నేను వీని కన్సల్టింగ్ లీగలీ బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఆమె ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుందని చెప్పి నేను లీగల్గా కన్సల్ట్ చేస్తున్నానండి. కన్సల్ట్ చేస్తున్న విషయం తనకు తెలిసి ఉంటుంది. నాకంటే ముందే తను స్టెప్ తీసుకుందామని చెప్పి తనకు ఫైల్ చేసి ఉంటుందండి. ఏవండి ఎప్పుడు స్టార్ట్ అయితేనే ఇవన్నీ జరిగాయని తన వర్షం. ఆమె ఏమన్నా చెప్తారు. సార్, చివరిగా మీరు ఎప్పుడు కలిసారు సార్ లావణ్య? చాలా అయిపోయింది. ఏళ్ళు కాదండి, మంత్స్ అయిందండి. అప్పటి వరకు మీ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వలేదండి. ఆమె మస్తాన్ సాయి అబ్బాయి అయితే రిలేషన్షిప్లో ఉందండి. ఇప్పటికీ నాకు హానెస్ట్గా చెప్తున్నాను, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సంవత్సరంన్నర మీకు చూపించాక మీరు ఎంతకాలం లావణ్యతో సినిమా హీరో కాకముందు ఆమె మీకు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా? ఫైనాన్షియల్గా కాదండి, వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండనిచ్చింది. మీరు ఇప్పుడు ఫేమస్ అయిపోగానే ఆమెను వదిలేసి లేదండి, అది దానికి మధ్యలోని 14 ఏళ్ళు అయింది. నేను చెప్తున్నా కదా, నేను కంప్లైంట్ ఫైల్ చేసి మొత్తం నా స్టేట్మెంట్స్ అన్నీ సబ్మిట్ చేస్తా, ప్రాపర్గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేశాను అది కూడా మీడియా దగ్గరికి వచ్చి అందరికీ చెప్తాను. మీరు ఇప్పుడు ఒక సినిమా 2 కోట్ల పైగా తీసుకునే రెమ్యునరేషన్ వరకు నేను సినిమాకి 2 కోట్లు తీసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు కాదు సినిమాకి 2 కోట్లు తీసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. లావణ్యని ఎందుకు వదిలేయాల్సిన? నేను ఇప్పుడు వదిలేదండి. ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే, మాకు అసలు ఏమీ లేదండి. గత 7 ఏళ్ళ నుంచి కూడా ఆ తర్వాత ఆవిడ మస్తాన్ అబ్బాయితో రిలేషన్షిప్లో ఉందండి. నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు. ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి. బ్లాక్మెయిల్ కేసు ఉంది. ఈవిడ మస్తాన్ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంటూ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను చూశానండి. నేను చాలాసార్లు చెప్పానండి. నేను అన్నిటికంటే ఎక్కువ నాకు అలవాట్లేదు. నేను మామూలుగా ఏంటంటే ఎక్కడైనా చూస్తే ఫస్ట్ ఏంటంటే భయపడి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో లేకపోతే ఎక్కడైనా ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా. నేను చాలాసార్లు చెప్పాలి బాధ్యత గల హీరోగా. ఏమండి, బాధ్యత గల హీరోగా పోలీసులకి చెప్పాలండి, ఖచ్చితంగా చెప్పాలి. కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది, వీళ్ళు ఏం రచ్చ చేస్తారు, నేను అది ఒక్కటే భయపడ్డాను. సార్, ఇన్ని రోజుల్లో లావణ్య ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని లేకుంటే చాలా సార్లు అండి. He's my co-actor. We were like friends, but she started torturing me and my family not to talk to Raj Tarun. So we did not spoke after the film shoot. And recently I started my film promotion. So again she sent abusive messages to my family and my brother. And she has put a false complaint on me and my brother that we threatened her. It's false, it's not true, and we have given all the proofs to the DCP and she'll take it further. Okay, మీరు ఆడియో లాంచ్ లో ఏదైతే ఒక వీడియో ఆడియో కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది, దాంట్లో మీరు లావణ్యతో మాట్లాడడం జరిగింది, అది నిజమే కదా? I'll tell you. Yes, she calls me all the time. First time she called me in the month of September. During my first last scheduled shoot, she called me first. Be careful. Yeah, go on. She called me first time, and after that she abused my parents. So me and Raj Tarun mutually decided like we will not talk to each other, and I want to know from where she got my dad's number. Is she tracking my call list? Is she tracking my phone? Please find out, because if she is doing that, it's a huge crime. I can put a cyber crime case on her. And after that, me and Raj Tarun mutually decided not to talk to each other because she is harassing me and my family. October, November, December, Jan, Feb, no conversation between me and Raj Tarun. March tarvata our promotion group WhatsApp lo JND and all the promotion started. I had to talk to him because it's a promotion, and from last 15 days she's harassing my family to another core. She's writing all the abusive text about me, my brother and everyone to my dad. My dad didn't even open the messages. I have given. See, she's put the complaint on like me and my brother that we threatened her. It's other way around. She called me. There is not even. There is not.
ఇన్స్టాగ్రామ్ లో కూడా మీ బ్రదర్ లావణ్యతో మాట్లాడడం రిలీజ్ అయింది. ఏదైతే మీ బ్రదర్ చెప్పడం జరిగింది, నిన్ను జైల్లో పంపిస్తాం, ఐ స్టాబ్ యూ టు. Where is that chat? Can you show me? Yeah, I'll show you right now. Yeah. We have chat. Yeah, please. Where is, రాజ్ తరుణ్ తోటి మీకు ఎప్పటి నుంచి no, సంబంధం? where is that chat that my brother threatened her? Instagram I have. Show, We show, will show please. you. ఇది చెప్పండి, రాజ్ తరుణ్ కి మీకు ఎక్కడి నుంచి No, స్టార్ట్ అయింది? I sent where is that threatening? I want to see that ఈ threatening. ఆడియో మీరు లావణ్యతో I will talk about this audio. Go on, I'll show you in between. Yeah, so రాజ్ this. తరుణ్ తోటి మీకు ఎప్పుడు రిలేషన్ స్టార్ట్? ఇది ఎవరిది? Who's this? Mayank. Yeah, it's my brother, but where is the threatening? Show me the There's a threatening. threatening all over. These many chats are there. Show no? me the threatening. No. This is what he says. No, I'll send you to jail. He went to the jail for what he did. There's a threatening over here, no? He went to jail. There is another No, case. he also says Himachal something. All the threatening is You read there. it properly. And No, then- I read. No. There is no threaten from my Okay. brother's side. Please read the chat. Okay, we have it. Okay, go on. రాజ్ తరుణ్ తోటి మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది మీ పరిచయం? We only met through our producer. We work together, and there is nothing between me and Raj Tarun. We are co-actors. We are like friends. We only talked about cinema, books, and nothing else. ప్రొడ్యూసర్ తో కలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనేది అలిగేషన్. What? ప్రొడ్యూసర్ డైరెక్టర్ తోటి కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు అని చెప్పి ఆమె అలిగేషన్ మీ పైన. It's all false allegation. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే లావణ్య మీరు మీ ముగ్గురు మధ్యలోకి మీ బ్రదర్ ఎందుకు వచ్చాడు, తను ఎందుకు చాట్ చేయాల్సి వచ్చింది? She contacted my brother. My brother never contacted her. And if you're talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem. Please solve it. And in the second audio, I said that in the same audio, towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months. But whenever I'm talking for my thing, she is shouting. You listen to this audio carefully and then put blame on me because I haven't done any. Whenever she called me, I've always spoke politely to her and she abused me. We are not blaming you. No. What might be I the want to reason keep my she's point. calling you frequently? Because you're not part of anything. She has a doubt on me that I'm dating Raj Tarun, which is not Okay. true. Okay. చాలా There is రోజులుగా- also 2 photos released. No, what are That those is cinema photos? pictures. చాలా రోజులుగా బెదిరిస్తామంటున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు అవి ఇచ్చిన తర్వాత? What? అంటే చాలా మీకు రోజులు- ఎప్పుడైతే లావణ్య మీకు కాల్ చేసి మీ పేరెంట్స్ కానీ లేకపోతే అబ్యూస్ గా మాట్లాడడం మీ బ్రదర్ ను ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అంటున్నారు కదా. లావణ్య కంప్లైంట్ ఇచ్చినాక ఇప్పుడు ఎందుకు I didn't complain because it's in our first Telugu cinema. I didn't want it to create any nuisance. I was very scared. My brother did a complaint in Himachal, but I was very scared because it's my reputation. And now I, 9th and May 9th, May 10th, 11th, 12th. Where are you? ఎక్కడ ఉన్నారు? ఎందుకంటే కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా లావణ్య మీడియాకి షేర్ చేసింది. మీరు రాజ్ తరుణ్ తో పాటు కలిసి ఉన్నారు కొన్ని Me? హోటల్స్. me, I was shooting in Chennai. ద చెన్నై హోటల్లో మీరు చెక్ ఇన్ అయినట్టు ఇక్కడ ఎవిడెన్స్ కనిపిస్తుంది. లైక్ రాజ్ తరుణ్ అండ్ యు ఆర్ 9th June 2 PM to Monday 10th June before 12 PM you all checked out. This is that. It's all fake. It's all fake. అంటే ఇది ఎడిటెడ్ పిక్చర్. I am shooting for my Tamil picture. You can ask my producer. చెన్నైలోనే ఇది చెక్ ఇన్ అయినట్టు చూపిస్తుంది. So I'm shooting. రాజ్ తరుణ్ మేల్ తోని. It's all fake. It's all fake. It's all fake allegations. She ఇప్పుడు has ఏం done. కంప్లైంట్ చేస్తారు? Huh? మీకు ఏం కంప్లైంట్ ఇచ్చారు? I complained that she tortured my family, me, and she has put false allegation on me, and it's a complete character assassination. And I will go to court to prove that I'm nowhere related to Lavanya. मैं उससे मिली भी नहीं हूँ. I have not even seen her face. Who is she? I have not even seen her in real life. Who is she? వాట్ ఇఫ్ లావణ్య ఒకవేళ పూర్తిగా తను ఎవిడెన్స్ తో సహా మీడియా ముందుకు వచ్చి మీరు రాజ్ తరుణ్ ని డేట్ చేస్తున్నాను ఆధారాలతో తను మీడియా ముందుకు వస్తే మీరేమంటారు? Show me the proof, no? What will you say? What you will say? If she's coming with all the evidence to Then we'll media, see na, but I know there is no evidence. you can't say that you're not in relationship. We are friends. अगर एक्टर बात नहीं करेंगे, we talk to each other. We अगर co-actors बात नहीं करते, we talk to each other, right? तो what is wrong in that? Did police take complaint of yours? Yeah. हाँ. Yeah. I have submitted all the evidence. What she threatened my family, me, and everyone. So whatever complaint she put against me, she has done it. పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం? What? పోలీసులు ఏమంటున్నారు? What are the police saying? Police will take it further. They'll investigate the case and they'll find out the truth. That's all they do. అయితే మీ ఫాదర్ కి హిమాచల్ ప్రదేశ్ సీఎం నిజంగానే ఫ్రెండా? It's all fake. ఎందుకంటే ఒక సీఎం పేరు అంత ఈజీగా It's all మెన్షన్ fake. చేయరు. It's all fake to spoil my father's reputation. లావణ్యను
చంపడమే కాకుండా My father doesn't know who is Lavanya. It's all fake allegation. Prove it. అంటే మీ ఫాదర్ Prove it. Please prove it. I'll request Lavanya. Please prove that my family has threatened her. We'll take care of it. ఓకే లావణ్య ఏం చెప్తుంది అంటే మీ ఫాదర్ కూడా తనతో ఫోన్ లో మాట్లాడి కొంత యాన్యుమనీ తీసుకొని వెళ్ళిపో రాజుని వదిలేయని Please prove it. It's all fake. It's all fake. Nothing is true. And you're talking about the CM thing. My father is a businessman. We have no political connections. My mother, she's a government teacher. It's all fake allegations on my family and me. సో రాజ్ తరుణ్ ను టార్గెట్ చేయడానికి మల్హోత్రా She falsely allegated me in Raj Tarun's case. I have nowhere related to Raj. లేదండి, నన్ను ఇప్పుడు ఫైనల్గా అతను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసి వస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. ముఖ్యంగా మీకు రాజ్ తరుణ్కి మీకు రిలేషన్ ఏ విధంగా ఉండదు, అసలు ఇక్కడ ఏం జరిగింది అసలు? మేము ఒక 14 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. అండ్ 11 ఇయర్స్ నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్పే అంటే ఐ అగ్రీ టు దట్ పాయింట్. అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి మాకు. మీరు అనుకుంటున్నారా లేకపోతే మల్హోత్రా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీ మధ్య గొడవలు జరిగేవి? మరి ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై ఈస్ ఈ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 మంత్స్ తర్వాత మాల్వి ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. అంటే మాల్వి మల్హోత్రా మీరు కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్లో పేర్కొన్నారు. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు? మాల్వి మల్హోత్రా కాబట్టి వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లో సారాంశం ఏంటి? ఏవండి, అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 మంత్స్ నుంచి 5 మంత్స్ నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేము కదండి. నాకండి ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. జస్ట్ మీరు క్యాజువల్గా చెప్పండి. సో నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేశారు అన్నీ ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. అంటే మెయిన్గా మీరు ఆమె మాల్వి వాళ్ళ బ్రదర్కి వాళ్ళ ఫాదర్కి మీరు కాల్ చేశారు. ఆ నెంబర్స్ మీకు ఎలా వచ్చాయని తను కంప్లైంట్ చేసింది. రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి? నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్. నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు. రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది, నేను వాడే సిమ్ రాజు పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి, గూగుల్ అకౌంట్ సింక్లో ఉంటాయి, అతను యాపిల్ ఐక్లౌడ్, ఇది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మీరు రాజ్ తరుణ్కు దూరమై 3-4 ఏళ్ళు అయిపోయింది. ఆ మధ్యలో మస్తాన్తో మీకు రిలేషన్షిప్ ఉంది. అది మస్తాన్ కావాలని మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. మళ్ళీ నన్ను అడగడం ఏంటి అని ఆయన రాజ్ మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తాన్కి నాకు గొడవ అయ్యింది, ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా లేదు. వీ కేమ్ ఎట్ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. మీకు ఇప్పుడు మస్తాన్ పైన ఇచ్చిన కంప్లైంట్ ఏంటి?
రాష్ట్రంలో ఆరోపిస్తుంది ఏంటంటే మస్తాను మీ పైన అత్యాచారం చేశారు, నేను మస్తాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాష్ట్రం చేసిన ఆరోపణ. సో అది గుంటూరులో మీరు ఇచ్చిన కంప్లైంట్. సో అది చాలామంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో, లేకపోతే నాకు కోపం ఉందనో, లేకపోతే నాకు పొగరుందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వి బోత్ గాట్ ప్లేడ్ అనే అనిపించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చెయ్యరు. సో అండ్ అది కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టులో ఉన్నదని ఇంక అడగొద్దు ప్లీజ్. నా ముందే లావణ్య డ్రగ్స్ తీసుకుంటే మస్తాన్తో వేరే రకంగా ఏవండి ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి. 100% అండి. అండ్ రాజ్ తరుణ్ నాకు అలా ఇవ్వడం ఏమి కాదండి. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. ఏవండి ఉన్నాయి. అండ్ అప్పుడు దిగినప్పుడు అయితే సెల్ఫీస్ దిగాము, కానీ 2 times నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎక్కడో హార్డ్ డిస్క్లో అయితే ఉంటాయి. ఇఫ్ ఐ ఫైండ్ ఐ డెఫినెట్లీ గివ్. ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి రాస్తారు. ఇప్పుడు అండ్ ఆల్సో 11 years ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎందుకు బయటికి రాలేదు? అంటే ఏదైతే మీడియాకే కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని పరిచయం చేయలేదు? ఒకవేళ 11 years పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో. ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. రాజ్ తరుణ్ పదే చెప్తున్నాడు, రాజ్ తరుణ్ ఫ్లాట్లో మీరు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని, కానీ మీరు చెప్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు. ఏవండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇన్నేళ్ల జర్నీలో రాజ్ తరుణ్ ఎప్పుడైనా డ్రగ్స్ లేదండి. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. నేను ముసల్దాన్ అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీద మెయిన్ అసలు మాల్వి రాష్ట్రంలో జస్ట్ కో యాక్టర్ మాత్రమే. అందుకే అండి నేను మీకు ఏవండి నేను మీకు ఫొటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. నేను మీడియా ఏవండి ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను అతను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం ఇంకెక్కడికి వెళ్ళాను. అవును, దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు, రాజ్ కూడా చెప్పాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా? ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అండ్ బయటికి కూడా రావు. ఇది రాజ్ తరుణ్ నాకు ఇచ్చిన. అవును అని అండి ఏవండి 8 నుంచి ఫ్రెండ్ అయ్యాడు. ఏవండి అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, మేము ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైజెస్లో ఏమంటారు
వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో లేకపోతే తనవి నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ వల్ల, అండ్ అది కోర్టులో ఉంది, అది మేము సాల్వ్ చేసుకుంటాం. దయచేసి అవును అవును అవి నేను చెప్తాను, అది కొట్టడం ఇది కాదు. సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళామండి. రాజ్ తరుణ్ని నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్. అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్ళికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు. నేను గుంటూరు పెళ్ళికి వెళ్ళాము. అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళ చెల్లి పెళ్ళి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకొని ఒక ఫియర్లో మాకైన గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి, వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి, లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి, రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు మీడియాకి ఇలా వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతానో, ఎంత చేయగలనో నీకు చూపిస్తాను. నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకు ఏం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచిన దాన్ని అయితే కాదు. కేవలం మాల్వి మల్హోత్రాతో ఇల్లీగల్ అఫైర్ ఉందా? చాలా సందర్భాల్లో అదే అండి, చాలా మందితో ఇల్లీగల్ అఫైర్ ఉందన్న విషయం అవును 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 నిజంగా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది. అండ్ అతను అఫైర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. ఎవ్రీథింగ్ తను ఏం ప్రొఫెషనల్గా ఏ పని చెయ్యదు, జస్ట్ నేను చాలా డబ్బుల వరకు ఖర్చు పెట్టాను, షీఈ్ ద మనీ మైండెడ్ అని. ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకిరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలండి. ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసి అంత చేశాను. సో టు బీ హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫే రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. అవును ఏవండి, ఖండించడమే అదే. నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. నేను మిస్టేక్ చేశానండి. నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే ఈరోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దానిలోనే ఉన్నాను. స్క్రీన్ షాట్స్ పంపించారు, ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మనతో ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు, దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్. హోటల్ కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలియదు. మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను. మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ అఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. లవర్ ఇది అని చెప్పానండి. అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని, షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు, అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో అండ్ అదే పేర్లు గుర్తు రావట్లేదు నాకు.
మీరు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్టాప్ వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది, ఆ రెండు జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు మూడోది అదే, నాకు భయం వేసే వస్తున్నానండి, నాకు నిజంగా హెల్ప్ లేదు. అసలు రాజ్ క్యారెక్టర్ కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్తో మాత్రమే ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తాడు వీడియోస్. అండ్ ఇప్పుడు మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. ఏవండి కరెక్టే, ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి, 1 year అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 year నుంచి కో యాక్టర్స్తో డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మాల్విని చెప్పమనండి మేము డిన్నర్కి. నా కోసం రాజ్ తరుణ్ ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు, ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాజ్ తరుణ్ 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి, ఎలా బ్రతకాలి? రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఆ హీరోయిన్స్తో మాత్రమే ఎఫ్ఐఆర్ గురించి చెప్తాయి. అంటే రాజ్ క్యారెక్టర్ ఏంటి? ఏవండి మరి సినిమాల్లో నటిస్తున్న ఆ హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడా, లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? మరి బయట వరల్డ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను చూసినంత వరకు, తన మొబైల్స్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను. కానీ ఇదే విషయం పైన రాజ్ తరుణ్ కూడా స్పందించాడు. మేము కో యాక్ట్రెస్ ఒక హీరోయిన్గా ఉన్నప్పుడు చాలా ప్లేసెస్లో ఉంటుంది, చాలా క్లోజ్. ఇప్పుడు మరి 10 సినిమాలు చేసినప్పుడు 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి. నేను నలుగురు పేర్లు చెప్తున్నాను కన్ఫర్మ్, అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. మాల్వి మల్హోత్రాకి ఏమన్నా ఈయన ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా? ఏమన్నా డబ్బులు పంపించడం కానీ అంటే ఏమన్నా? ఏమండి 4 ఏళ్ల నుంచి మాకు ఇంటికి ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు సొంతిల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి, అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 houses మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని నా కళ అది. దాని తర్వాత మరి ₹1 లేదు, మరి ఏం తెలియదు నాకు ఇంకా. అవునండి. ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసం? అవును, అయితే 10 days ago రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. ఐఎమ్ బ్లాకింగ్ యూ, ఐఎమ్ డన్ విత్ యూ అని. 2 monthsలో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడగడంతో, ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు. మా తమ్ముడు కాల్ చేస్తే రాజ్ తరుణ్ ఒకటే చెప్తున్నాడు, 2017 నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా, లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా? ఏవండి 2017 తను ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో మనసు ఇంకా నాది చచ్చిపోతుంది కదా. బట్ బాధ్యతలు నేను వదలలేదు, గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే. ఇంకా దూరం అంటే ఇంకేం దూరం అండి, ఏం చెప్పను. 3rd month నుంచే తెలుసు. అండ్ 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము విత్ 2 families. ఏవండి హర్యానాతో మాట్లాడేవాడు, హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ, ఆమెతో 1 day షూటింగే జరిగింది, కొన్ని ఎక్కువ పరిచయం కూడా కాదు. మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. బట్ ఆ టైంలో నాకు అప్పుడే డీజేయింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండి నేను డీజేయింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా 3 months కోర్స్కి. సో నేను వెళ్ళిన 1 monthకే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు. సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి, నీకెందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి, నీకు హస్బెండ్ ఉన్నాడు, అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా, ఇఫ్ యూ డోంట్ కమ్ నౌ నీ ఇష్టం నువ్వు చేజారిపోతావు అని అంటే అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాజ్ తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంట్లో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్ళి అనేది చేసుకోను, పెళ్ళి అనేది నా జీవితంలో ఉండదని చెప్తున్నాడు. మీరు లవ్లో ఉన్నప్పుడు కానీ రిలేషన్లో ఉన్నప్పుడు కానీ పెళ్ళి అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదని చెప్తున్నాడు, అది వాస్తవమా? ఏవండి నేను అతనికి యాంటీగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 2017 వీడియోస్ నుంచి పెళ్లి చూద్దాము ఇప్పుడే కాదు, పెళ్లి చూద్దాం ఇప్పుడే కాదు, దాని ముందు వరకు నాకు 27 వచ్చాక నేను చేసుకుంటాను, అమ్మాయి ఉంది విజయవాడకు సంబంధించిన అమ్మాయి అని చెప్పడం జరిగింది. అవి యూట్యూబ్లో కూడా ఉన్నాయి వీడియోస్. మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, బట్ స్టిల్ ఇంకా మీరు ఎందుకైనా కావాలనుకుంటున్నారు? చెప్పండి. ఇష్టం అండి నాకు ఇప్పుడు కూడా కావాలని అనుకుంటున్నాను. అండ్ లేదు, నాకు ఇంకో హోప్ లేదు నాకు లైఫ్లో. ఏవండి అతను నన్ను వదిలించుకోవడానికి ఎక్కడికైనా వెళ్తాను, జైలుకి వెళ్తాను అని అంటున్నాడు. మరి
రాజ్ తరుణ్ మిమ్మల్ని లవ్ చేస్తాను, హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అని అంటున్నారు. ఇప్పుడు టువర్డ్స్ యూ హేట్రేట్ చూపిస్తున్నారు. అంటే ఇదంతా ఎందుకు కారణం? ఇప్పుడు నేను ఈ బయటకు వచ్చి ఇలా చెప్తే ఎవరు లవ్ చేస్తారు, ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నేను ఇంకెన్ని రోజులను భరించను. పోనీ ఈ వ్యవహారంలో మీ పేరెంట్స్ తరపున కానీ రాజ్ తరుణ్ పేరెంట్స్ తరపున కానీ మీకు సపోర్ట్ ఉందా? ఇప్పుడు అంటే రాజ్ పేరెంట్స్ ఇతను తానా అంటే అతను వాళ్ళు తందానా అంటారండి. నేను అంకుల్ ఏంటని ఫోన్ చేస్తే మమ్మల్ని మేము ఏం చెప్పగలమమ్మా, మమ్మల్ని అడిగి అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మమ్మల్ని అడిగి నేను చేసుకుంటామన్నాడా ఇప్పుడు మేము అని చెప్పడానికి వీఆర్ హెల్ప్లెస్. అతను మళ్ళీ యాక్సెప్ట్ చేయమంటే వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను, నీ ఫోన్ ఎత్తొద్దు అంటే ఎత్తము, అది నువ్వు అర్థం చేసుకొని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. మీ వ్యవహారం తెలుసా? మొత్తం డే 1 నుంచి అండి. అండ్ రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదండి, రాజరవీంద్ర గారు తర్వాత వచ్చారు కదా, డే 1 నుంచి తెలుసు ఆయనకి, మొత్తం అంతా తెలుసండి, ఎవ్రీథింగ్. రాజు ఇప్పటి వరకు మిమ్మల్ని 4 గోడల మధ్య ఇంట్లో అవును కానీ మొన్న మీడియాతో మాట్లాడుతూ అసలు ఆమెకు నాకు సంబంధం ఉన్న మాట విషయమే కానీ చాలా ఏళ్ళుగా దూరంగా ఉంటున్నాం, ఆమె డ్రగ్స్ తీసుకుంటది, మరి ఇప్పుడు డెఫినెట్ గా అండి అతను చెప్పిన నేను విన్నాను. మరి వదిలించుకోవాలి కదండి, ఇప్పుడు అతను వదిలించుకోవాలి. అతను ఇప్పుడు ఆమె మంచిది నాకు వద్దు అంటే ఎలా వదిలేస్తారు? ఏవండి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, వరలక్ష్మి టిఫిన్స్ గొడవ తర్వాత నుంచి నా లైఫ్ వేరండి. ఆ గొడవల్లో వరలక్ష్మి దాంట్లో ఏ లెవెన్ నేను ఆ ఎపిసోడ్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏవండి వరలక్ష్మి దాంట్లో కేసులో కూడా నాకు సంబంధం లేదు. నేను కోర్టు నుంచి ఇన్నోసెంట్ అని నేను వస్తాను, మీడియా సాక్షిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏవండి నిజంగా నాకు తెలీదు. మీరు ఏవండి మస్తాన్ అండ్ యునీత్ రెడ్డి అన్న వాళ్ళు నాకు ఫ్రెండ్స్, అండ్ ప్రభాకర్ అనే అతను గుంటూరు వరలక్ష్మి, ఆ ముగ్గురు వాళ్ళు ఇది. సో నాది మస్తాన్ది కేసు April 4th జరిగింది, వరలక్ష్మి టిఫిన్స్ ఏమో సెప్టెంబర్లో జరిగింది. వాళ్ళతో నేను మస్తాన్తో గొడవ అవుతున్నా, నా కాల్స్ వల్ల మాత్రమే దీంట్లో నా పేరు ఉంది అని చెప్పారు. అండ్ రిమాండ్ కేసు డైరీలో నా పేరు యాడ్ చేశానని చెప్పారు. అదే అండి మోకిల్లాదే వరలక్ష్మి టిఫిన్స్, మోకిల్లాదే అదే కేసు, సేమ్ కేసు. ఏంటి మీరు ఫ్రెష్ కంప్లైంట్ ఇస్తారా లేదంటే గతంలో ఉన్న కంప్లైంట్ సంబంధించిన ఎవిడెన్స్ పోలీస్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారా? అంటే నేను టు బీ హానెస్ట్ మొన్న నేను రాజ్ పైన ఇద్దామని అయితే అనుకోలేదండి. నాకు ఆ థ్రెట్ కానీ డ్యామేజ్ కానీ మాల్వి వల్ల వచ్చింది. అంటే ఇతను ఏదో గడ్డి తినడు అని కాదు, కానీ ఇప్పుడు ఇతని పైన ఇస్తున్నానండి. నాకు అన్యాయం జరిగింది. ఓకే ఇప్పుడు అతన్ని నమ్మడమే నేను చేసిన తప్పు అయితే నేను ఆ తప్పు ఒప్పుకుంటున్నాను. నాకు సహాయం కావాలి. అవునండి ఆధారాలు ఇవ్వడానికే నిన్న లాయర్తో డ్రాఫ్ట్ చేసాం మొత్తం. ఎవ్రీథింగ్. ఏవండి థ్రెట్ అన్నది నాకు అన్ని విధాలుగా జరిగింది. మాల్వి వాళ్ళ తమ్ముడికి ఒక రకం థ్రెట్, రాజ్ తరుణ్ ఏమో నువ్వు ఇలా చేస్తే ఇంకా కంప్లీట్గా మనిషిగా కూడా కోల్పోతావన్న థ్రెట్, అన్ని విధాలుగా థ్రెట్స్ ఉన్నాయి. అన్నీ ఇవ్వాల్సింది అన్నీ ఇస్తాను. నా బ్యాగ్లో లేదండి. అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months నేను మస్తాన్తో టచ్లో లేను. జనవరిలో నేను యూఎస్ వెళ్ళాను. యూఎస్ నుంచి అంటే నేను ఢిల్లీ నుంచి న్యూయార్క్ నుంచి ఢిల్లీ బుక్ చేసుకున్నాను. ఢిల్లీలో ల్యాండ్ అయ్యి కుక్కపిల్లతో ట్రావెల్ చేస్తున్నాను. సో 3 months మ్యూజిక్ ప్రొడక్షన్ కోర్స్ చేయడానికి వెళ్ళాను. అండ్ దానికి ఫీజు అన్న టికెట్స్ అన్నీ కూడా రాజ్ తరుణే బుక్ చేశాడు. నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ట్రైన్ బుక్ చేసుకొని వస్తుంటే మోకిల్లాలో A11 నిందితురాలు మీరు, మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తున్నాం మీరు రావట్లేదు అని అర్ధరాత్రి నన్ను లాక్కొని బండిలో వేసుకొని తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా నేను అది మళ్ళీ నోరిప్పి చెప్పలేదు, ఎందుకు అంటే అందులో కూడా మళ్ళీ రాజ్ తరుణ్ నన్ను తీస్తారేమో అని చెప్పలేదు. ఇంకా ఈ రోజు మొత్తం బయట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా అండి. మరి ఇప్పుడు డ్రగ్స్ అని ఇంకా చెప్పకపోతే ఇంకేం రీజన్ ఉంటుంది? మరి నన్ను జైలుకి ఎలా పంపించగలరు? నాకు కావాలండి ఇంకా అతను, లేకపోతే నేను ఇంకా బతకలేను. ఇంకేమో నాకు ఇంకా ఆలోచన కూడా లేదు. తప్పు ఏవండి, డ్రగ్స్ అన్నది ఎంత సెన్సిటివ్గా మ్యాటరో అందరికీ తెలిసిందే. తప్పు నాది అని చూపించడానికి తప్పుడుది
అని చూపించడానికి. మీ పైన నమోదైన కేసులు డ్రగ్ కన్స్యూమర్ కాదు, డ్రగ్ పెడ్లర్. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను ఒక డ్రగ్ చేస్తున్నాను అంటే నాకు ఇప్పుడు 33 ఇయర్స్ హిస్టరీలో ఉండాలి కదా. మోకిలా కేసు అన్నది అయిన తర్వాత ఏంటి, నాకు మస్తాన్ పరిచయం అయింది 1.5 year కూడా అవ్వలేదండి. దాని తర్వాత నుంచి వస్తున్న ఇష్యూస్ ఇవన్నీ. ఇప్పుడు రాజ్ ఇష్యూతో పాటు ఆ డ్రగ్స్ ఇష్యూలో కూడా ఫైట్ చేస్తారా అసలు? 100% అండి. అంటే నన్ను ఎలా తీసుకెళ్లారో స్టేషన్ నుంచి అన్నది వీడియోస్ ఎవిడెంట్ ఉన్నాయి. నెక్స్ట్ డే ఏదైతే సీన్ ఉందో అది సీన్ రీక్రియేషన్ ఇంకా మీడియా ముందని చెప్తున్నాను. కోకాపేటలో నేను తిరుగుతుంటే 4 grams డ్రగ్స్ దొరికింది అని నన్ను పంపించారు. మరి 4 grams డ్రగ్స్ నేను ఎక్కడి నుంచి కొన్నాను, కొన్ని అమ్ముతున్నానంటే ఎవరికి అమ్ముతున్నాను, కొన్నానంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఒక్క ఎవిడెన్స్ ఏది ఇచ్చినా సరే సో నేను మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధమే. ఈ ఎపిసోడ్లో మాల్వి మల్హోత్రాకి మీడియా ముఖంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఎలాగో కలవలేదు ఇప్పటి వరకు అంటున్నారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇదంతా చేయడం రాజ్కి కోపం ఇవన్నీ తెప్పించవచ్చు. రాజ్కి సారీ చెప్తాను. మాల్వి మల్హోత్రాకి గెట్ లాస్ట్ అని చెప్తాను ఫ్రమ్ అవర్ లైఫ్స్. నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఆ అమ్మాయిని, ప్లీజ్ మా 10 years థింగ్ మాది అపార్ట్ చేయకు అని. ఆమె నాతో మంచిగా మాట్లాడుతూ నేను ఆమెతో ఏం మాట్లాడుతున్నానని రాజుకి చెప్పేసేది. సో అది మాకు ఇంకా డిస్టర్బెన్స్ అలా ఎక్కువ పెంచింది ఇంటర్నల్గా. ఈ గొడవ ఇలాగే కొనసాగితే మీరు ఆ కుక్కలను కావచ్చు ఆ ఇల్లును మెయింటైన్ చేయడానికి డబ్బులు లేవంటున్నారు, మరి మీరు ఆ ఇంట్లో కొనసాగుతారు, అసలు మీ భవిష్యత్ పోరాటం ఏ విధంగా? ఏవండి నేను డిపెండెంట్ అండి. ఒక టైంలో అతను పని చేస్తున్నాను కదా చేయాల్సిన అవసరం లేదు అన్న దగ్గర ఉన్నాడు. నేను అదే నమ్మాను, అతనే నమ్ముకున్నాను, అలాగే ఉన్నాను. నాకు ఇంకా ఆలోచన కూడా లేకుండే. అండ్ ఇప్పుడు అమ్మాయి ఏం పని చేయదు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా నాకు ఇంట్లో పని అయిపోతుందండి. గెట్ లాస్ట్ అంటున్నారు మల్హోత్రాను. సో ఈ రోజు మీడియా ముఖంగా మల్హోత్రాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు. డెఫినెట్గా అండి. ఆమె ఇప్పుడు మేము కో స్టార్స్ మాకేం సంబంధం లేదు అంటే నేను ఒక ఆడదాన్ని ఇంకొక అమ్మాయి పైన వచ్చి చెప్పలేను, నాకు కావాలి అని అబ్బాయి పైన తప్పుగా కూడా చెప్పలేను. ఇది చెప్తున్నానంటే వాళ్ళకి ఎంత ఉందో, నా దగ్గర ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయో డే 1 నుంచి వాళ్ళు బిహైండ్ కలిసి చేసిన ప్రతి దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్లో ఎత్తాలంటే ఇటు మీ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేదు. అయితే మీరు ఏమైనా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకెళ్లే అవకాశం? ప్లీజ్ అండి, నాకు హెల్ప్ కావాలి. ఇప్పుడు నేను కూడా షార్ట్ ఫిలిం అన్నది చేశానండి. నాకు కూడా ఎంతో కొంత అయితే అప్పుడు యాక్సెప్ట్ చేశారు జనాలు. అది వదులుకొని సాక్రిఫైస్ చేసి మరీ నేను రాజు కోసం అన్నాను. ఎందుకంటే రాజ్ తన నోటితో తను నాకు చెప్పాడు, నువ్వు కెమెరా ముందుంటే నాకు నచ్చదు, నువ్వు ఇంట్లో ఉండు ప్లీజ్ అని. తన కోసం మాత్రమే నేను ఆపేశాను. లావణ్య, మీరు ఇంత ఆరోపించి కంప్లైంట్ దాకా వెళ్ళారు, కంప్లైంట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవిడెన్స్ ఎందుకు తీసుకెళ్ళలేదు? మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను రాసిచ్చింది పిటిషన్ది, కాప్సే చెప్పారు ఫార్మాట్ సరిగ్గా లేదని. నేను లాయర్తో వెళ్ళలేదు అండ్ మాల్వి పైన పెట్టడానికి మాత్రమే వెళ్ళాను. కాబట్టి నేను స్ట్రాంగ్గా చేయాలి అండ్ క్లియర్గా ఉండాలి. నాకు ఎట్లా ఫ్రెష్ కంప్లైంట్లో ఎట్లా ముందుకు వెళ్తారు, ఎట్లా ఎలాంటి ఎవిడెన్స్? అంతే. సో ఇప్పుడు మీడియాలో కూడా అంతా ఏదో నోటీస్ ఇచ్చాను నాకు ఇది అని అంటున్నారు. ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని మాత్రమే నోటీస్ అండి, అంతే. అంటే మీరు అలిగేషన్ చేసిన వాటన్నిటికీ కూడా ఆధారాలు సబ్మిట్ చేయబోతున్నారు? 100% అవును ఉన్నాయి. అంటే నేను మీడియాకు కూడా ఇవ్వడం నా చేతులతోనే జరిగింది, నేనే ఇచ్చాను, ఒప్పుకుంటున్నాను కూడా. ఏవండి ఇప్పుడు నేను వాళ్ళది తెగ్గొట్టాలి, ఓపెన్గా చెప్తున్నాను. ఎలా తెగ్గొడతాను? ఈమెకు చెప్పడం స్టార్ట్ చేశాను నేను. ఆమె నాకు అబద్ధాలు చెప్తుంది. మొన్న మీడియా ముందు ఎలా చెప్పిందో చాలా స్వీట్గా చెప్తుంది. అదే నిజమని నమ్మేస్తాను. 1 నెల అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది, వినట్లేదు. సో వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఒకలా మాట్లాడతాడు, వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే నువ్వు ఎవిడెన్సెస్ పంపించు అంటాడు. ఆమె కూడా అదే అంటుంది, మీరే వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు తప్ప మేము మొదట ఫోన్ చేయలేదు. అవునండి, ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం నాకు కదా, సో నేనే చేయాలి. అఫ్ కోర్స్ చేశాను, కానీ నేను థ్రెట్ చేయలేదు. మహా అయితే తిట్టుంటాను. నాకు కూడా బాధ వేస్తుంది. 10 ఏళ్ళు ఆమెకి ఇప్పుడు సంవత్సరం ఉన్నదానికి రాజు మీద అంత రైట్ ఫీల్ అయితే మరి 10 ఏళ్ళు ఉన్నాను నేను. మీడియా ముఖంగా రాజుతో మాట్లాడితే ఫోన్ చేయండి, ఏమంటాడు? నన్ను 15 రోజుల నుంచి నన్ను బ్లాక్ చేశాడండి. ఫేస్బుక్, ఇన్స్టా అన్నిట్లో బ్లాక్ చేశాడు. ఇంట్లో నెట్ఫ్లిక్స్ తీసేశాడు, ఎయిర్టెల్ ఫ్యామిలీ మెంబర్ తీసేశాడు, అన్నిట్లో తీసేశాడు. ప్రిపేర్ అయ్యి రాజరవీంద్ర కూడా ఎత్తట్లేదండి, ఎవరు ఎత్తట్లేదు. సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎంటైర్ ఎపిసోడ్లో కానీ లావణ్య రాజ్ తరుణ్ని వాడుకొని వచ్చేసింది, డబ్బుల కోసం డిమాండ్ చేస్తుంది. ఈరోజు లావణ్య సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. లావణ్య ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కన్స్యూమర్గా ప్రచారం జరిగింది. వీటన్నిటిపైన మీరేం చెప్తారు? ప్రాణం పోయినా నేను ఇప్పుడు ఈ మనిషి వదిలేసి నన్ను రోడ్డు మీద పడ్డా సరే, రోడ్డు మీద అడుక్కుంటానేమో, కానీ డ్రగ్స్ అమ్ముకోనో లేకపోతే అలాంటి ఎప్పటికీ నేను చేయను. పోనీ ఒకవేళ అలా చేస్తే అన్న బాగుండేదేమో, ఈ దరిద్రుడు డబ్బులు మరి తింటున్నాను అన్న పేరు వస్తుంది. నేను 1 తులం బంగారం కూడా కొనుక్కోలేదు రాస్తారు డబ్బులతో ఎప్పుడు. ఇంకా ఇంట్లో ఎక్స్పెన్సెస్కి ఇంకా ఆ చిన్న వాటికి తప్ప. పోనీ నాకు 10 లక్షలు పెట్టి కొనిచ్చాడు, ఇదో అదో మరి చూపించమనండి, పర్లేదు.
నాకు ఎక్స్పెన్సెస్కి సర్వైవల్కి మాత్రమే ఇచ్చేవాడు. రాజ్ తరుణ్ డబ్బులు నేను ఎప్పుడు తీసుకోలేదు అలా. ప్రాణమంటుందని మీ రాస్తారునే మిమ్మల్ని చీకొడుతున్నారు. అవును, కొడుతున్నాడు. పెద్ద ముద్ర వేశారు. అవును. సో అయినా సరే మీరు ఆ రాజే కావాలి. మరి ఇప్పుడు అండి వద్దు అనుకొని అతనే ఇన్ని తప్పుడే చెప్పి ఇచ్చేసాడు. నేను బయటికి వెళ్తే నన్ను ఎలా బతకనిస్తారు ఒక్కసారి చెప్పండి. 100% అండి నన్ను బతకనివ్వరు. నేను ఎంతమంది ముందు చెప్తున్నాను. అంటే రాజ్ తరుణ్ క్రూరం చూపించే మనిషి కాదండి, సాఫ్ట్. ఓపెన్గా చెప్తున్నా. చేస్తున్నాడు అండ్ అది నా బాధ. నేను ఇన్ని రోజులు చెప్పుకోలేదు, దానికి క్షమించండి. నాకు తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తుందని. మీరు ఫైనల్గా ఒకటి క్లారిటీ ఇవ్వండి. మస్తాన్ సాయి మీ ఇంట్లో ఉంటున్నాడా, మీతో కలిసి? లేదండి, ఒక్కటి అది ప్రూవ్ చేయమనండి. మస్తాన్ సాయి గుంటూరులో ఉంటాడు, మా ఇంట్లో ఎందుకు ఉంటాడు? కొన్ని మస్తాన్ సాయితో ఉంటే నాకు రాజ్ కావాలని ఎందుకు అంటాను? సింపుల్. మీరు ఇదే చెప్తూ కానీ మస్తాన్ సాయితో కూడా లేదండి. నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు. నాతో ఎవరైనా ఒక మనిషి మాట్లాడితే చాలు, అది ఎవరైనా సరే. రాజ్ తరుణ్, మస్తాన్ సాయి మీరు అందరూ కలిసి టూర్స్ వెళ్ళేవారా? ఎప్పుడు వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్న పాయింట్ మేము రాజ్ తరుణ్ అడిగాము. ఆమె అరెస్ట్ అయినప్పుడు, లావణ్య అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు వెళ్ళలేదు మీ రిలేషన్షిప్ అంటే డ్రగ్స్ తీసుకున్న ఆమెకు ఏవండి, అదే చెప్తున్నా. దేవుడు సాక్షిగా అతనికి కూడా నిజం తెలుసు. ఇంకా అతను తాళి కట్టలేదు అంటుంటే, మరి డ్రగ్స్ తీసుకుంది అంటుంటే ఇంకా నేను ఏం చెప్పాలి? కేవలం మిమ్మల్ని వదిలించుకొని ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకోవడం కోసమే కేవలం అతను మాల్వి కూడా ఏదో అఫేర్ అని కూడా కాదు. ఈ హ్యాస్ ప్లాన్స్ టు మ్యారీ హర్. మాల్విని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. అండ్ నన్ను వదిలించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు. అది చంపడం వరకైనా సరే. రాజ్ మంచోడే కానీ అమ్మాయిలో ట్రాప్ లో పడి చేస్తున్నాడు. అవునండి డెఫినెట్గా. ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం అది కాదండి. ఎందుకంటే మేము సంతోషంగా ఉన్నాము. మీకు ఎంటైర్ ఎపిసోడ్లో అసలు ఎవరు సపోర్ట్గా ఉంటున్నారు? ఎవరు లేరండి. మీకు అసలు ఇన్కమ్ సోర్స్ ఎట్లా పోరాడతారు ఏంటి? అంటే నాకు 10 రోజులే అయింది కదండి. అతను 2017లోనే వదిలేస్తా అని చెప్తున్నాడు. ఎందుకండి? లేదండి. ఇప్పుడు మీరు సరైన ఆధారాలు పోలీసుల ముందు సమర్పించకపోతే కేసు లీకిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటి అంటే ఏమండి, నా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి. నేను కోర్టు నుంచే ఇచ్చేస్తాను. ఒకవేళ నేను వద్దు అన్న పక్షంలో తను జైలుకి వెళ్తాను. మరి ఏమన్నాడో ఇంకా నేను అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అదే వెళ్తాను.